ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ అను మలిక్ గారి మీదున్న ఆరోపణ ఈయన అందరితోనూ గొడవ పడుతూనే ఉంటారు. ఇవాళ మీరిక్కడ చాలా సింపుల్గా కూర్చున్నారు, కానీ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఏమంటుందంటే మీ మాట వినని వాళ్ళు ఎవరితో అయినా మీరు గొడవ పడుతూనే ఉంటారని తెలిసింది. ఉదిత్ నారాయణన్ అనే ఒక సింగర్ మీ దగ్గర చాలా పాటలు పాడారు. దీవానా కర్గి అనే సినిమా రికార్డింగ్ అప్పుడు మీరని బయటికి పంపించేశారని ఆయన మాకు చెప్పారు. ఉదిత్ గారు ఎంతో గొప్ప అపురూపమైన కళాకారుడు. ఆయన చాలా గొప్ప గాయకుడు. ఆయన గొంతుకి, ఆయన టాలెంట్కి నేను సలాం చేస్తున్నాను. నేను మంచి విషయం చెప్పేశాను, కానీ ఏ విషయం నన్ను ఇరిటేట్ చేస్తుందో అది కూడా నేనిప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు మా రికార్డింగ్ టైం మధ్యాహ్నం 3 గంటలకి. ఆయన నేను ఫోన్ చేసినప్పుడల్లా ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్తూ ఉన్నారు. 3 గంటలు దాటిపోయింది. తర్వాత 4, 5, 6, 7. ఒకవైపు ఆర్టిస్ట్ రాలేదని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. పైగా నా పాట బాగా రికార్డ్ అవ్వాలని కూడా కోరుకున్నాను. లేట్ అయ్యే కొద్దీ లేట్ నైట్ రికార్డింగ్ అనేది ప్రాబ్లంగానే ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉన్నారు. అక్కడున్నాను, ఇక్కడుండిపోయాను, ఇరుక్కున్నాను అని. ఆయన ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది, అదిరిపోతుంది. అది ఆయన ఏం చెప్తారంటే, నా కార్ టైర్ పంచర్ అయింది అని. ఇక్కడ తమాషా ఏమిటంటే 2 టైర్లు కాదు 4 టైర్లు పంచర్ అయిపోయాయి అని చెప్పారు. స్టెఫ్నీ కూడా పంచర్ అయిపోయిందని చెప్పారు. నేను స్టెఫ్నీ ఎలా పంచర్ అవుతుంది అని అడిగాను. అలా ఆయన చెప్పినవన్నీ నేను వింటూ ఉన్నాను. తర్వాత ఆయన పాట విని మైక్ దగ్గరకు వెళ్లారు. ఇప్పుడు నేను పనిచేస్తున్నానంటే అది నాకు కరెక్ట్గా ఉండాలి, ఇంకా బాగా పాడాలి, ఇలా పాడాలి అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. అది నా మనసుకి కష్టం అనిపించింది. అప్పుడు నేనేమన్నానంటే, ఒకవేళ మీరు ఆయన చెప్పిన మాట నేను చెప్పలేను. ఒకవేళ మీరు ఇలాగే పని చేయాలనుకుంటే అయితే మీరు వెళ్ళిపోండి, తర్వాత చేసుకుందాం అని చెప్పాను. అవసరం లేదు, మీరు నా పాట పాడనక్కర్లేదు, వెళ్ళిపోండి అని చెప్పేశాను. కోపం కాదు, బేసికలీ ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ మై వర్క్. నా పాట బాగా రావాలని కోరుకుంటాను. ఒకవేళ ఆర్టిస్ట్ నాతో కోఆపరేట్ చేయలేదంటే నేను వెళ్ళిపోండి అని చెప్పాను. మీరు ఉదిత్ నారాయణ్ గారిని బయట పంపించగలరు, కానీ హిమేష్ రేషమ్య గురించి మీరు ఏదైనా చెప్పగలరా? భూషణ్ కుమార్ గారి కొత్త కాంట్రాక్ట్ సైన్ చేశారు, దాని గురించి ఏదైనా చెప్పగలరా? కానీ మీరు ఎప్పుడూ కూడా అమ్మాయిలతో అసలు గొడవ పడలేదే. నేను ఖచ్చితంగా చెప్తాను, నేనొక ప్రేమికుణ్ణి, నీతి లేనివాణ్ణి కాదు. నేను ఆడవాళ్ళని గౌరవిస్తాను. నేను ప్రేమికుణ్ణి, నీతి లేనివాణ్ణి కాదు, ఖచ్చితంగా చెప్తాను. अपन बोला वो मेरी लैला और वही बोली झूठ बोलता है साला। अपन जब भी सच्ची बोलता है उसको झूठ क्या को लगता है? ये उसका स्टाइल होएगा, होठों पे ना दिल में हाँ होएगा. ఇది నా లైఫ్. ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను ఇంకొక పాట కూడా పాడగలను. गोरी 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 कभी कभी कहीं कहीं चोरी चोरी छुप छुप के तुम मिला करो, प्यारी प्यारी बातें बातें किया करो, पर यूं ना मिलना किसी से कभी हमारे सिवा. गोरी 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 कभी कभी कहीं कहीं चोरी चोरी. ఇన్ షార్ట్, ఐ రెస్పెక్ట్ ఉమెన్. ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై ఉమెన్. ఎందుకంటే పిల్లల నవ్వు కూడా ఇన్స్పైర్ చేస్తుంది. పైగా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఏదో గోడను చూసి కంపోజ్ చేయడం కుదరదు కదా. ఒక అందమైన ముఖం మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుందంటే మనం లిమిట్ క్రాస్ చేయకుండా ఉన్నంత వరకు ఎలాంటి సమస్య ఉండదు. నేనెప్పుడూ బయట లోపల ఒకేలా ఉంటాను. ఐఎమ్ ఏ మ్యాన్ హూ బిలీవ్స్ ఇన్ లవ్. ఐ రెస్పెక్ట్ ఉమెన్. మా ఇంట్లో కూడా 3 ఆడవాళ్లున్నారు. నా వైఫ్, తర్వాత నా 2 కూతుళ్ళు. అండ్ టు మీ, నేను ఆడవాళ్లకు సల్యూట్ చేసి నమస్కరిస్తాను. నేనెప్పుడూ వాళ్ళని తల్లుల్లాగా, అక్క చెల్లెల్లాగా గౌరవిస్తూ ఉంటాను. అండ్ నథింగ్ ఎల్స్. ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై మై వర్క్. ఒకవేళ ఇప్పుడు ఇన్స్పిరేషన్ రాంగ్ అయితే ఐఎమ్ సారీ. ఐ డోంట్ బై దిస్ అట్ ఆల్. కానీ సార్, నేను ఒకటి మాత్రం నోటీస్ చేశాను, అమ్మాయిల పేరు చెప్పిన వెంటనే మీ మొహంలో ఒక వెలుగు వచ్చింది, పాట కూడా పాడుతున్నారు. సార్, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇన్స్పిరేషన్ అనేది ఒకవేళ ఒక అమ్మాయి నవ్వులోంచి లేదా ఆ అమ్మాయిలోని మిగిలిన విషయాలు మనల్ని ఇన్స్పైర్ చేస్తే అందులో తప్పే.